వెల్కమ్ టు HR9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో డాక్టర్ వెంకటరమణ పోటీ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హిందూపురానికి చెందిన ప్రముఖ వైద్యులు ప్రణయ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్యానెల్ నెంబర్ 78 తరపున బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, ఈసారి తమ ప్యానెల్ ఎన్నికల్లో గెలిస్తే మరింత అంకిత భావంతో, సేవా దృక్పథంతో వైద్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే వైద్యులతో పాటు ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. వైద్య వృత్తి గౌరవాన్ని పెంచడం, వైద్యుల సమస్యలను మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని ఆయన వైద్యులను కోరారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి మీరు ఎవరైనా సరే కంటెస్ట్ చేయొచ్చు. సో నేను అది చూసినాను. నేను ఫస్ట్ పెద్ద ఓకేలే అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగే నా ఫ్రెండ్ అన్న నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి నేను పోటీ చేస్తాను, ఏపీ మెడికల్ కౌన్సిల్కి పోటీ చేస్తాను అన్న వెంటనే నేను కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్కి పోటీ చేస్తూ ఉన్నాను. బాబు నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయని నా యొక్క జర్నీ స్టార్ట్ చేసినాను. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన సర్వీస్ చేయడానికి ఇచ్చిన ప్లాట్ఫామ్గా మాత్రమే నేను ఇప్పుడు భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 2006 నుండి ఎలక్షన్ అనేది జరగలేదు. 2006లో మాత్రం జరిగింది. తర్వాత మామూలుగా 25 మెంబర్స్ బాడీ ఉంటారు. అందులో 13 మంది ఎలక్టెడ్ బాడీ ఉంటారు. అందులో 6 మందిని గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. మళ్ళీ రిమైనింగ్ బాడీ అంతా కలిసి రిమైనింగ్ బాడీని నామినేట్ చేస్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ 13 మెంబర్స్ ఎలక్టెడ్ బాడీ ఉంటారు. 2006 తర్వాత ఇప్పటి వరకు మనకి ఎలక్షన్ ఎందుకు జరగలేదంటే, ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు అందులో ఎలక్టెడ్ బాడీ ఉండడం వల్ల మన వైపు నుంచి నిర్ణయాలు తీసుకునే దానికి రిప్రజెంటేషన్ లేదు. ఎందుకంటే 6 మంది నామినేటెడ్ బాడీ ఉన్నారు. నామినేటెడ్ బాడీ వాళ్ళు వాళ్ళకి ఎంత వీలైతే అంత చేసినారు. కానీ నేను ఇప్పుడు ఏమంటాను, ఇది ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, మనకు ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు నేను 2007లో నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక చిన్న క్లినిక్ బాడీకి తీసుకున్నాను. నేను క్లినిక్ స్టార్ట్ చేశాను. నాకు ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. ఈరోజు నా కొడుకు బయటకు వస్తే, అసలు ఆ అబ్బాయి ఒక ఫ్రెష్ మైండ్తో బయటకు వస్తే, అసలు సొసైటీ ఇంత రుగ్మతతో ఉందా అని బాధపడేంత పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్, నేను ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలంటే కనీసం 10 పర్మిషన్స్ కావాలి. 10 పర్మిషన్స్లో డిఎంఎండోచు పర్మిషన్, ఫైర్ పర్మిషన్, పొల్యూషన్ పర్మిషన్, మళ్ళీ మున్సిపాలిటీ పర్మిషన్, మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్, తర్వాత లేబర్ పర్మిషన్, ఇట్లా అంటే చిన్న దాంతో మొదలుకొని మేజర్ 6. వీటిలో మీకు తెలిసిందే, నేను ఈ సభాముఖంగా నేను చెప్పాల్సిన పని లేదు. ఏ పర్మిషన్కైనా ప్రతి వ్యక్తి ఆయన ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఆఫీస్ చుట్టూ తిరగాలి, అందులో పని చేయించుకోవాలంటే చాలా శ్రమతో కూడిన పని. తర్వాత మిగతా విషయాలు నేను ఈ సభాముఖంగా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు PCPNDT యాక్ట్ ఉంది. ఒక రేడియాలజిస్ట్ 30,000-35,000 40,000 లేదా MRI కూడా ఉంటే సమ్ రూల్స్ ఇన్వెస్ట్ చేసి పెట్టిన తర్వాత ఆ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు 2 నెలలు 3 నెలలు ఇష్టానుసారం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఏం చేస్తాడు, లాస్ట్కు ఎప్పుడైనా నీ పని నెల లోపల అయిపోతుందా అనుకునే క్రమంలో కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా దాటిపోయే పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రకారంగా ఏమో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి, అయ్యో నేనేమన్నా వీధిని పడిపోతానేమో అనే భయంతో ఈ యొక్క ప్రెషర్కి తల ఊకి ఆ యొక్క పర్మిషన్ అన్నీ ఉన్నా కూడా పర్మిషన్స్ కోసం అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా క్లినిక్ స్టార్ట్ చేసినాను. వచ్చి ప్యూర్ మైండ్తో వచ్చినాను. నన్ను సొసైటీ ఆహ్వానించింది, నేను సొసైటీని ఆహ్వానించాను. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న అందరు వైద్యులు క్లినిక్ స్టార్ట్ చేసినారు. ఎవరన్నా సరే ఇక్కడ ఉండే వాళ్ళలో ఇబ్బంది లేకుండా ఒక్కరు క్లినిక్ స్టార్ట్ చేసినారంటే నేను ఈరోజు ఈ సభ నుంచి వెళ్ళిపోతాను. నా మెయిన్ ఏమంటే, ఈ యొక్క అన్ని పర్మిషన్స్ గవర్నమెంట్ ఒక్క సింగిల్ విండో కింద ఇవ్వడానికి నేను ప్రెజర్ చేస్తాను. ఒక్క సింగిల్ విండో కింద ఒకే చలానా కట్టించుకొని అన్ని పర్మిషన్స్ ఒకే చోట తెస్తే, ఒకటి ఫస్ట్ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, బ్రైబరీ తగ్గిపోతుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్నప్పటి నుంచి ఇక్కడ ట్యాక్స్ కట్టాము, మనకు సపోర్ట్ లేదు. అదే బయట నుంచి చిన్న ఒక రకమైన ఒక 100 కోట్లు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీ వస్తే గవర్నమెంట్ సింగిల్ విండో కింద పర్మిషన్ ఇస్తూ ఉంది. హీఈస్ నాట్ అవర్ సిటిజన్, వీఆర్ యువర్ సిటిజన్స్. వై దిస్ పార్షియాలిటీ? నేను ఈ సభాముఖంగా ఏమడుగుతానంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఎవరు ఎంటర్ప్రీనర్, ఆయన పెట్టుబడి ఎంత? మా 50 లక్షలతో లేదా 20 లక్షలతో చిన్న క్లినిక్ పెట్టారు. చిన్న క్లినిక్లో నీకు 5 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అదే ఒక రకమైన 10 బెడెడ్ హాస్పిటల్లో 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అంటే ఆయన పెట్టుబడి తక్కువ, ఎంటర్ప్రీనర్షిప్లో ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. అదే మీరు కియా మోటార్స్ తీసుకోండి. నేను విమర్శించడం లేదు, అభివృద్ధి జరగాల్సిందే. కానీ సిటిజన్కి సపోర్ట్ ఆ పాలసీ రూపంలో, పర్మిషన్ రూపంలో, సిటిజన్ ప్యూర్ మైండ్తో బయటకు వచ్చిన ఫ్రెష్ మెడికల్ గ్రాడ్యుయేట్ పర్మిషన్ రూపంలో ఆయన చాలా దోపిడీ చేయబడతా ఉన్నాడు, ఆ మానసిక రుగ్మతకు లోనవుతున్నాడు. ఇది ఎవరు వాయిస్ రైజ్ చేసేకి వీలు కాలేదు. ఎందుకంటే ఇంతకుముందు నామినేటెడ్ బాడీ. ఇప్పుడు వెంకటరమణ లాంటి వ్యక్తి, నేను లాలూచి పడకుండా ఇంతవరకు జీవించాను, ఇంకా నెక్స్ట్ కూడా జీవిస్తాను. లాలూచి పడని నాలాంటి వ్యక్తులు 4-5 మంది కౌన్సిల్లో ఉన్నా కూడా నేను కంపల్సరీగా దీనికోసం సింగిల్ విండో కోసం నేను గవర్నమెంట్తో ప్రాధాయపడతాను, అడుక్కుంటాను. అవసరమైతే దయచేసి చేయమని ప్రెషర్ పెడతాను. రెండవది వైలెన్స్ కాటికి వస్తే నిజంగా ఏమంటే పరిస్థితి మా దగ్గర ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏ టెక్స్ట్ బుక్ అయినా తెరిచి చూడండి, ఏ వైద్యానికైనా ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది, దాంట్లో కూడా మోర్టాలిటీ రేట్ అనేది ఉంటుంది. అంటే ఒక వైద్యుడు భగవంతుడు కాదు అనేది ఇందుకు నుండి నేనే సత్సాయి డిస్ట్రిక్ట్ నుంచి నేను ఒకరే కంటెస్ట్ చేస్తున్నాను. అనంతపురం నుంచి మనోరంజన్ అనే అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాను. కానీ ఎందుకంటే 10 రోజులు టైం ఇచ్చారు. నేను స్టేట్ అంతా తిరిగి 55,000 మంది కంటెస్ట్ చేయాలి. అంటే కంటెస్ట్ చేయడానికి కూడా 10 సార్లు ఆలోచించారు. అంటే మీ కేపబిలిటీ ఎంత, శక్తి సామర్థ్యాలు ఎంత, అయినా సరే నేను కంటెస్ట్ చేయడానికి మెయిన్ ఒపీనియన్ ఏంటంటే నా యొక్క సర్వీసెస్ నవోదయ విద్యాలయ లేపాక్షలో 10 సంవత్సరాలు చూసినాను. నేను అలమ్ని ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఏ విధంగా ఆ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోయినానో నన్ను చూసినాను. నన్ను చూసిన వ్యక్తి ప్రతి ఒక్కరూ డిస్ట్రిక్ట్లో నవోదయాల్లో ఉన్నారు. వాళ్ళ హెల్ప్, తర్వాత నా తోటి వైద్యులు, ముఖ్యంగా హిందూపులో ఉన్న వ్యక్తులు ముందుకు నన్ను నడిపించినారు. కంటెస్ట్ 84 చెప్పారు. ఓటర్స్ 55,500 మెంబర్స్ ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొత్తం ఓటీపీ ద్వారా రీవెరిఫికేషన్, అంటే మొబైల్ లింక్ వెరిఫికేషన్ చేసుకుని చేయించుకోకుండా ఓటర్ ఉండదు. రెన్యువల్ చేయించుకుని ప్రజెంట్ వీళ్ళు 55,000 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఏమంటే పార్టిసిపేట్ 7వ తేదీ లోపల వెరిఫికేషన్ చేసుకోవాలి. కంటెస్ట్ చేస్తామని 84 మంది. పోస్టులు అందరూ సభ్యులే. తర్వాత కాదు, 13 సీట్లకు కానీ 84 మంది పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 13 మంది ఓటేస్తారు. ఒక డాక్టర్ 13 మంది వేయచ్చా? అది మినిమం మ్యాక్సిమం 13 వేయచ్చు, మినిమం 1 కూడా వేయచ్చు.